భద్రాద్రి కొత్తగూడెం రామాలయం భూముల వివాదం కీలక మలుపు చోటు చేసుకుంటుంది. రామాలయ భూముల్లో వెలసిన చర్చ్లను, స్కూళ్లను వెంటనే తొలగించాలి అంటూ హిందూ మత పెద్దలు ఆందోళనకు దిగారు. 12 ఎకరాల ఆలయ భూమిని అన్యమత ప్రచారకులు ఎలా కేటాయించారు అంటూ దేవాదాయ అధికారులను అలాగే స్వామీజీలు ప్రశ్నించారు. వెంటనే తమ భూముల్లో నిర్మించిన వాటిని వెంటనే తొలగించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాతే ఇక్కడ ఉండేటువంటి ఏ భూమినైనా రాముల వారి భూముల దగ్గర మీరు వెళ్ళాలి. ముందు ఇక్కడ ఏదైతే ఎంట్రన్స్లో ఉన్నదో ఈ చర్చ్ కానీ పక్కన ఉండే స్కూలు మొత్తం భూమి స్వాధీనం చేసుకొని దేవాదాయ శాఖ అధికారులు మీ చిత్తశుద్ధిని నిరూపించుకున్న తర్వాతే మిగతా అంశాల పట్ల మీరు దృష్టి పెట్టాలని, ఏదైతే నిర్వాసితులు ఉన్నారో, ఏదైతే రాముల వారి భూముల మీద ఉన్నారంటున్నారో తర్వాత వారితో మీరు మాట్లాడండి. మీరు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మరీ కోరుతున్నా. ఇది హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. చాలా అన్యాయం, దారుణాతి దారుణం. రాముల వారి భూమిలో చర్చిలు కడుతూ ఉంటే ఏం చేస్తుంది దేవాదాయ శాఖ? రాముల వారి భూమిలో సెయింటిన్ స్కూల్ పెడితే ఏం చేస్తుంది దేవాదాయ శాఖ? ఎందుకున్నారు మీరు దేవాదాయ శాఖ అధికారులు? దేవుడి భూములు రక్షించాలనుకున్నారా? దేవుడి భూముల్ని ఇతర మతాలు కట్టబెట్టాలనుకున్నారా? ఎంత తీసుకున్నారా వాళ్ళ దగ్గర, అన్య మతస్థుల దగ్గర? ఏం మింగేస్తున్నారు మీరు? ఏం తమాషా చేస్తున్నారా దేవాదాయ శాఖ అధికారులు? చాలా తప్పండి ఇది. ఈ పాపం మీకు వదలదు. ఈ పాపం మహాపాపాన్ని మీరు దేవాదాయ శాఖ అధికారులు ఒడిగడుతున్నారు. ఇది క్షమించరాని పాపం. రాముడు క్షమించడం మిమ్మల్ని. చాలా తప్పు ఇది. రాముడు భూమిలో మీరు అన్య మతాలకి చోట్లు ఇచ్చి వాళ్ళు రెడ్ కార్పెట్లు పరుస్తారా? ఇదా మీరు చేసే నిర్వాహకం? ఇదా హిందూ సమాజం మీ మీద పెట్టుకున్న గౌరవం? చాలా తప్పండి. ఎప్పటికైనా కళ్ళు తెరవండి.